ఒక మూవీ బ్లాక్ బస్టర్ అయ్యిందంటే అదే తరహా కథ, స్క్రీన్ ప్లే, ఫార్ములా ఫాలో అవుతారు మిగతా దర్శకులు. ఈ ప్రయోగం విజయవంతమైన సందర్భాలు కూడా ఉన్నాయి. తమిళ చిత్రం భాష ట్రెండ్ సెట్టర్. తెలుగులో కూడా ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది. భాషా మూవీ కథ పరిశీలిస్తే హీరోకి ఒక భయంకరమైన మాఫియా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కానీ ఒక ఆశయం కోసం అజ్ఞాతంలో సాదాసీదా జీవితాన్ని గడుపుతాడు. అసలు హీరో నేపథ్యం ఏమిటి అనే సస్పెన్స్ ప్రేక్షకుడిని వెంటాడుతూ ఉంటుంది. అనేక రికార్డులను బద్దలు కొట్టినటువంటి భాషా మూవీ స్క్రీన్ ప్లే ఫార్మేట్ లో పలు చిత్రాలు వచ్చాయి. తెలుగు సినిమా బాక్సాఫీస్ కొల్లగొట్టిన సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, ఇంద్ర ఇదే తరహా స్క్రీన్ ప్లేతో తెరకెక్కాయి. చెప్పాలంటే మహేష్ బాబుకి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పోకిరి కూడా ఇదే కోవకు చెందిన మూవీ. పోకిరిలో హీరో నిజానికి ఐఏఎస్ ఆఫీసర్. మాఫియాను అంతం చేయడానికి అండర్ కవర్ లో ఉంటాడు. డబ్బులు తీసుకుని దందాలు చేసే ఒక చిన్న రౌడీ గ్యాంగ్స్టర్ ని అందరూ నమ్మిస్తారు. అయితే సమరసింహారెడ్డి, ఇంద్ర సినిమాల వలె కాకుండా దర్శకుడు పూరి జగన్నాథ్ తన మార్కు ట్రీట్మెంట్ ఇచ్చారు. పోకిరి ప్రేక్షకులకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ ని కలిగించింది. ప్రీ క్లైమాక్స్ వరకు కూడా ఎక్కడా హీరో పోలీస్ అండర్ కవర్ లో ఉన్నాడు అనే భావన ప్రేక్షకుడికి కలగదు. ప్రేక్షకుడి మైండ్ బ్లాక్ చేసే ఆ ట్విస్ట్ సినిమాకి హైలైట్ కాగా, మహేష్ బాబు నటించిన పోకిరిని ఫాలో అయిన ఎన్టీఆర్ కి 2 డిజాస్టర్లు పడ్డాయి. పూరి జగన్నాథ్ శిష్యుడైన మెహర్ రమేష్ ఎన్టీఆర్ తో కంత్రి, శక్తి వంటి సినిమాలు చేశారు. ఈ 2 చిత్రాలపై పోకిరి మూవీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కంత్రి మూవీలో పోకిరి తరహా మాఫియా బ్యాక్ డ్రాప్, హీరో క్యారెక్టరైజేషన్ మనం చూడవచ్చు. ఇక శక్తి మూవీలో ఎన్టీఆర్ ని టూరిస్ట్ గైడ్ గా పరిచయం చేస్తాడు. కట్ చేస్తే అతడు సీక్రెట్ ఏజెంట్ అని ఇంటర్వెల్ బ్లాక్ లో రివీల్ చేస్తాడు. కానీ పోకిరి మాదిరి ఈ చిత్రాలు హిట్ కాలేదు. కంట్రీ వంటి అట్టర్ ఫ్లాప్ ఇచ్చినప్పటికీ కూడా మెహర్ రమేష్ ని ఎన్టీఆర్ మరోసారి నమ్మాడు. ఇక శక్తి మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్రొడ్యూసర్ అశ్విని దత్ కూడా నిండా మునిగిపోయాడు. ఆ మూవీతో వచ్చిన నష్టాలకు ఆయన కొన్నాళ్లు సినిమాలే చేయలేదు. అంతెందుకు, పోకిరి వలన దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా నష్టపోయారు. పూరి జగన్నాథ్ అనంతరం తెరకెక్కిన ప్రతి సినిమాలో కూడా పోకిరి సినిమా ఛాయలు ఉండేవి. పోకిరి హ్యాంగ్ ఓవర్ ఆయన్ని వదలలేదు. దాంతో పూరి జగన్నాథ్ కి చాలా ఫ్లాప్లు కూడా పడ్డాయి. పూరి జగన్నాథ్ నుండి పోకిరి రేంజ్ హిట్ మరలా రాలేదన్న విమర్శల నేపథ్యంలో ఒక 3 ఏళ్ల తర్వాత పూరి జగన్నాథ్ ఆ చిత్రాన్ని ప్రసాద్ ల్యాబ్స్ లో వేసుకుని చూశారట. అసలు నేను ఏం తీశానని పరీక్షించుకున్నారట. పూరి జగన్నాథ్ కి ఏమీ అర్థం కాలేదట. ఆ మూవీ ఎందుకు ఇండస్ట్రీ హిట్ అయిందో కూడా తెలియలేదట. కాబట్టి ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందో, ఎందుకు ఫ్లాప్ అవుతుందో చెప్పలేము అని పూరి జగన్నాథ్ ఓ సందర్భంలో పోకిరి చిత్రాన్ని ఉద్దేశించి అన్నారు.